జరిగే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 2996 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో 12,000కు పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కంప్లీట్ చేసింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. రేపు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామనేది, ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. నువ్వా నేనా అనే విధంగా అందరూ ప్రచారంలో పాల్గొన్నారు. ఒకరిపైన ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఆల్రెడీ మక్తల్కి సంబంధించి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో మక్తల్కి సంబంధించిన వార్డ్ నెంబర్ 6 ఎన్నిక వాయిదా పడింది. అభ్యర్థులు ఏ పార్టీ నుంచి ఎంతమంది ఉన్నారో మనం ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 2,538 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు బీఆర్ఎస్ 2,478 మంది బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. అట్లాగే మనం బీజేపీకి సంబంధించినటువంటి అంకె గమనిస్తే 2,252 మంది బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తము మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డులు మనం ఒకసారి గమనిస్తే వార్డులు 2,582. సో ఏకగ్రీవమైనటువంటి వార్డులు మనం గమనిస్తే దాదాపుగా 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సో 2,569 వార్డులకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి మున్సిపాలిటీలకు సంబంధించి. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వార్డులకు సంబంధించి 414 వార్డులో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏకగ్రీవమైనటువంటి వార్డుల సంఖ్య 2. సో 412 వార్డులలో రేపు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం దాదాపుగా 25,000 మంది పోలీసులు రేపు బందోబస్తులో పాల్గొనబోతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో దాదాపుగా 43,000 మంది సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో రేపు డ్యూటీలో పాల్గొనబోతున్నారు. రేపు పెయిడ్ హాలిడే కూడా ప్రకటించబోతున్నాం అనేది లేబర్ శాఖ దగ్గర నుంచి ఒక నోటు కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. రిటర్నింగ్ అధికారులు దాదాపుగా 1,379 మంది రిటర్నింగ్ అధికారులు ఉంటే పోలింగ్ సిబ్బంది దాంతోపాటు వెబ్ కాస్టింగ్కి అవసరమైందండి. కేవలం వెబ్ కాస్టింగ్ కోసం 8,191 మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు. బ్యాలెట్ బాక్సులు 16,382 బ్యాలెట్ బాక్సులు రేపు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏవైతే వైలేషన్ జరిగాయో దాంట్లో భాగంగా మనం ఒకసారి గమనిస్తే 2,67,49,000 రూపాయలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. అంటే దానికి సంబంధించి అది మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, లిక్విడ్ కావచ్చు, ఫ్రీబీస్ రూపంలో పంచుతున్నటువంటి వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. టోటల్గా మాత్రం రేపు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎపిక్ కార్డు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. మొత్తం 52 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి అంశంపై పైన కొన్ని వీడియోలు కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. మరి ఎంతవరకు ఓటర్లు టర్న్అవుట్ వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు, ఏ విధమైనటువంటి పరిస్థితులు రేపు ఉత్పన్నం అవుతాయనేది మనకి రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల ఏర్పాట్లు, అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి.